మనం ఈరోజు వైజాగ్ రైల్వే స్టేషన్‌లో అయితే ఉన్నామండి. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3:00 అయితే అవుతుంది. సో, మనం వైజాగ్ నుంచి వారణాసి అయితే వెళ్తున్నాం. నేను, మా నాన్న ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. విశాఖపట్నం టు వారణాసి వెళ్ళే ట్రైన్ బనారస్ ఎక్స్‌ప్రెస్ ఎర్లీ మార్నింగ్ 4:20కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతదండి. సో, టైం ఇంకా 3 కదా అయింది. ట్రైన్ అయితే ఇంకా పెట్టలేదు. మేమైతే వెయిట్ చేస్తున్నాం. సో, కొంచెం సేపయితే ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకున్నామనమాట. ఇదంతా మా లగేజు. ఫుల్ లగేజ్‌తో రెడీగా ఉన్నాం బనారస్ అయితే వెళ్ళడానికి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాన బనారస్ ఎక్స్‌ప్రెస్ కోసమే వెయిట్ చేస్తున్నారు. మనం వెళ్ళబోయే ట్రైన్ అయితే ఇదేనండి వచ్చేసింది. సో, మనం ఇంక ట్రైన్ ఎక్కిన తర్వాత మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. ట్రైన్ ఎగ్జాక్ట్‌గా 4:30కి అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. సో, మనం ట్రైన్ ఎక్కేసాం. కొంచెం సేపు రెస్ట్ తీసుకొని, మనం తర్వాత ట్రైన్ గురించి మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 6:00 అయితే అవుతుందండి. మనం విజయనగరం జంక్షన్‌కి దగ్గరలో అయితే ఉన్నాం. ఇంకో 5 మినిట్స్‌లో మనం విజయనగరం అయితే వెళ్ళిపోతాం. బనారస్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ ట్వైస్ అయితే రన్ చేస్తారండి. ఓన్లీ వెడ్నెస్‌డే అండ్ సండే మాత్రమే రన్ చేస్తారు. ఎర్లీ మార్నింగ్ 4:20కి వైజాగ్‌లో స్టార్ట్ అయ్యి, నెక్స్ట్ డే మార్నింగ్ 9:00కి వారణాసికి అయితే రీచ్ అవుతుందండి. నేను లాస్ట్ ఇయర్ వారణాసి వెళ్ళేటప్పుడు వైజాగ్ నుంచి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ అయితే లేదండి. వైజాగ్ నుంచి రాయ్‌పూర్‌కి వెళ్ళి, మళ్ళీ రాయ్‌పూర్ నుంచి వారణాసికి వేరే ట్రైన్‌లో వెళ్ళాల్సొచ్చింది. సో, 2 ట్రైన్స్ అయితే చేంజ్ అవ్వాల్సొచ్చింది. ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లమ్ ఏమీ లేదండి. వైజాగ్ నుంచి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ అయితే వేశారు. కాకపోతే ఒక్కటే ప్రాబ్లమ్, ఇది ఓన్లీ వీక్లీ ట్వైస్ మాత్రమే రన్ చేయడం వల్ల టికెట్స్ అయితే అంత ఈజీగా దొరకవనమాట. మేము 2 మంత్స్ బ్యాక్ అయితే టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి. కాకపోతే మేము టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు ఏసీ టికెట్స్ అన్నీ కూడా అయిపోయాయి. స్లీపర్‌లో కూడాను ఆర్ఏసీలో అయితే ఉన్నాయండి. సో, ఇంకా ఆర్ఏసీ అయినా కూడా పర్లేదని చెప్పి టికెట్స్ బుక్ చేసుకున్నాం. కొంచెమైనా ముందుకు కదులుతుందేమో అనుకున్నాం. కానీ మేము టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఎక్కడైతే ఉందో, టికెట్స్ బుక్ అయ్యాక కూడా అక్కడే ఉంది. ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే మినిమమ్ 3, 4 మంత్స్ బ్యాక్ అయితే బుక్ చేసుకోండి. కరెక్ట్‌గా బుక్ అవుతాయి. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 7:30 అయితే అవుతుందండి. మనమైతే రాయగఢ్ వరకు అయితే వచ్చాము. మా నాన్న చూపిస్తున్నారు అక్కడ టెంపుల్ ఉంటుంది అని చెప్పి, రాయగఢ్ టెంపుల్. కానీ నేనది క్యాప్చర్ చేసేలోపే ట్రైన్ అయితే ముందుకు వెళ్ళిపోయింది. సో, క్యాప్చర్ చేయడం అయితే అస్సలు అవ్వలేదు. ఇక్కడ చూసారు కదా మొత్తం అగ్రికల్చర్, ఇక్కడ చాలా గ్రీనరీగా ఉంది. చాలా బాగుంది లొకేషన్ అంతా కూడాన.
సో ట్రైన్ చూడండి మొత్తం అంతా కూడా ఖాళీగానే ఉంది. కానీ ఇది మధ్యాహ్నం 1:00 అయ్యేలోపు మొత్తం అంతా కూడా రష్ అయిపోతుంది. ఎందుకంటే సాంబల్పూర్‌లో మొత్తం అంతా ఎక్కేస్తారు. ఈ ట్రైన్ ఇంతకు ముందు సాంబల్పూర్ టు వారణాసి ఉండేదండి. సో ఈ మధ్య ఇది వైజాగ్ నుంచి వారణాసికి అయితే ఎక్స్టెండ్ చేశారు. ఆఫ్టర్‌నూన్ 1 లోపు ట్రైన్ అంతా కూడా ఫుల్ అయిపోతుంది. మనం ఈ ట్రైన్‌లో ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్ లాస్ట్‌కి ఉత్తరప్రదేశ్ అయితే వెళ్తుంది. సో రేపు మార్నింగ్ 9:00 అయితే మనం వారణాసిలో అయితే ఉంటాం. ఇక్కడ ఫుల్‌గా రెయిన్ అయితే పడుతుందండి. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చాలా కూల్‌గా ఉంది. సో ట్రైన్ జర్నీ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది. మనం సాంబల్పూర్ అయితే క్రాస్ అయిపోయామండి. ఇప్పుడు టైం ఆఫ్టర్‌నూన్ 1:30 అలా అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ట్రైన్ అంతా కూడా ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ రెంగలి స్టేషన్‌కి అయితే వచ్చిందండి. టైం ఇప్పుడు ఆఫ్టర్‌నూన్ 2:00 అయితే అవుతుంది. సో మనం రెంగలి వరకు అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ 6:30 అలా అయిందండి. ఇక్కడ వేరే స్టేషన్‌లో ట్రైన్ అయితే ఆపారు. సో ట్రైన్‌లో ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ అయితే అస్సలు బాలేదు. నేనైతే తినలేదు. పడేసాను మొత్తం అంతా కూడానా. నైట్‌కి మాత్రం ఫ్రూట్స్ అయితే తిన్నాను.
ఇప్పుడు టైం నైట్ 9:00 అయితే అవుతుందండి. సో, మనం ఇంక రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. టైం ఎర్లీ మార్నింగ్ 7 అయితే అయిందండి. మనం ఇప్పుడు బీహార్‌కైతే వచ్చేసాం. క్లైమేట్ అంతా కూడా చాలా కూల్‌గా ఉంది. ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా అగ్రికల్చరే నార్త్ సైడ్ అంతా కూడానా. నేను నార్మల్‌గా వ్లాగ్ అయితే షూట్ చేస్తూ ఉన్నానండి. ఇంకేంటి చూస్తే సడెన్‌గా నాకు ఈ టెంపుల్ అయితే కనిపించింది. ఇది బీహార్‌లోని హైయెస్ట్ లార్డ్ శివ టెంపుల్ అండి. ఇది మన ఇండియాలోని 4థ్ టాలెస్ట్ లార్డ్ శివ టెంపుల్ అంట. సో, టెంపుల్ అయితే చాలా బావుంది. ఇప్పుడు మనం ససరం రైల్వే స్టేషన్‌కయితే రీచ్ అయిపోయామండి. ఇంకో 2 అవర్స్‌లో అయితే మనం వారణాసి వెళ్ళిపోతాం. చూడండి ఇదంతా కూడా ససరం రైల్వే స్టేషను. నేను విండో సీట్ దగ్గర కూర్చోవడం వల్ల ఇలా వ్లాగ్ అంతా కూడా షూట్ చేశానండి. కానీ మీరు ఇలాంటివి కొంచెం అవాయిడ్ చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే విండో నుంచి ఎవరైనా మొబైల్ తీసేసుకునే అవకాశం కూడా ఉంది. సో, ఇలాంటి వ్లాగ్స్ ఏమైనా షూట్ చేసేటప్పుడు కొంచెం మీ ఫోన్‌ని హ్యాండ్‌తో గట్టిగా అయితే హోల్డ్ చేసి పట్టుకోండి. లేదంటే ఐఫోన్‌లో అవి పోయే ఛాన్స్ అయితే చాలా ఎక్కువుంటుంది. ఇక్కడ వేరే స్టేషన్‌లో అయితే ట్రైన్ ఒక 10 మినిట్స్ అలా ఆపేశారండి. మనం ఆల్మోస్ట్ ఇంకో 1 అవర్‌లో అయితే వారణాసి రీచ్ అయిపోతాం. ఇంకా రేపటి నుంచి వారణాసి, అయోధ్య వ్లాగ్స్ అయితే వస్తాయండి. ఇవన్నీ కూడా అస్సలు మిస్ అవ్వకండి చూడండి. నా ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అలానే పక్కనున్న గంటని గట్టిగా కొట్టండి. నేను ఇలా వీడియో అప్‌లోడ్ చేయగానే అవి మీ ఫోన్‌లోకి అలా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కాశీ అయితే రీచ్ అయ్యామండి. ఇది కాశీలో ఉన్న నమో ఘాట్ అన్నమాట. సో, ఇది రీచ్ అయ్యాక వారణాసి జంక్షన్ అయితే వెళ్తుంది. మేము ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడైతే వారణాసి జంక్షన్‌లో దిగామండి. సో, ఈసారి కాశీలో అయితే దిగాం దగ్గర అవుతుందేమో అనుకోని. సో, దానివల్ల మాకు చాలా లేట్ అయిపోయింది రూమ్ దగ్గరికి వెళ్ళేటప్పటికి. సో, మీరు ఆ మిస్టేక్ అయితే చేయకండి. మీరైతే వారణాసి జంక్షన్‌లోనే దిగండి. మీకు దగ్గర అవుతుంది కాశీ వెళ్ళడానికి. మనం ఇంక నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దామండి. అప్పటి వరకు ఉంటాను. బాయ్ బాయ్.